దగ్గరికి రావద్దు. డబ్బులే ఇంపార్టెంట్ అని నన్ను వదిలేసి వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకొచ్చా? నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. అది కాదు నందు, నేను చెప్పేది ఒకసారి. చీటర్ రా నువ్వు. ఉండు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నీకెలా తెలుసు? చెప్పరా, నీ స్కెచ్ ఏంటి? నన్ను వీళ్ళకి అమ్మేశావా? ఏయ్, ఆ మాట్లాడే నీ నోటికి అసలు ఫిల్టర్ ఆడదా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా ఫ్యామిలీ. ఫ్యామిలీనా? చూడ్డానికి విలన్ డెన్ లాగా ఉంది. అయినా నీ ఫ్యామిలీ అయితే నన్నెందుకు కిడ్నాప్ చేస్తారు? మా వాళ్ళంతే నందు. హ? మా ఫ్యామిలీ బిజినెస్ కిడ్నాపింగ్. హ? ఏంటి కిడ్నాపింగ్? కిడ్నాపింగే. కూటి కోసం కోటి విద్యలు అంటారు. కోటి విద్యలో మా ముత్తాత ఎంచుకునే దిక్కుమాలిన విద్య కిడ్నాపింగ్. తరాలు మారినా కాలాలు మారినా మా ఫ్యామిలీ బిజినెస్ పై కళ్ళు కట్టిన సెంటీమీటర్ కూడా మారలేదు. పెద్దయ్యలో చూడండి, మన ఇంటికి ఇంకో వారసుడు వచ్చాడు. ఇంకో వారసుడు వచ్చాడని మా నాన్న తెగ సంబరపడ్డాడు. కానీ నేను గబ్బర్ సింగ్ని కాదు, పూల రంగుండని తెలిసేసరికి డిసప్పాయింట్ అయ్యాడు. కానీ మా అన్న అదే టైంలో మా దందాకి కమిట్ అయ్యాడు. ఆఖరికి స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా అప్పుడు సీతారామరాజు అయితే ఇంకోటి బోస్ అయ్యాడు. కానీ మా నాన్న నాకు వీరప్పని గెటపేశాడు. నేను ఎలా గెలిచానో అందరికీ తెలుసు. స్కూల్ నుంచి డిగ్రీ దాకా నేను ఒంటరిగానే మిగిలిపోయాను. నన్ను ప్రేమతో తాగిన మొదటి స్పర్శ నా నవ్య. అందరూ నన్ను చూసి తల తిప్పుకుంటుంటే తను మాత్రం నన్ను తన వైపు తిప్పుకుంది. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో అరే, ఏదో మాయ నవ్య చెప్పు దిగిపోవడం కుట్టి తీసుకొస్తా. మెలనే ఎవరది? చెప్పులు కూడా దొబ్బేస్తారా? నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో. వాడు నన్ను తెగ ప్రేమించేస్తున్నాడు. వాడేం చేస్తే మనకేంటి, ముందు మన పని అవుతుంది కదా. తప్పకుండా అవుతుంది. గుర్తుపెట్టుకున్నవ్యా, నా పెళ్లి ఎల్లుండే. నన్ను ఇక్కడి నుంచి ఎత్తుకు వెళ్ళాలంటే వాడి ఫ్యామిలీ వల్లే అవుతుంది. పెళ్ళైపోయిందంటే నేనేమీ చేయలేను. అలా అనుకు పవన్, నేను చచ్చిపోతాను. నువ్వంటే నాకు ప్రాణం. సరే సరే, త్వరగా పని అయ్యేలాగా చూడు. మనం ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చు. మ్. ఇప్పుడు వాడెక్కడున్నాడు? అయిపోయింది రెండు అక్షరాలే. ఐ లవ్ యూ నవ్య. నువ్వు కూడా లవ్ మీ టూ కదా? నేను అర్జెంటుగా మీ వాళ్ళతో మాట్లాడాలి. మన విషయం మా వాళ్ళకి చెప్పేద్దాం అంటావా? అలాంటిదే, నేనే మాట్లాడతాను. పర్వాలేదు కదా? మీ వాళ్ళు నేను అడిగింది కాదనరు కదా? అంటే అది మా వాళ్ళు, నువ్వే చెప్పి. మా వాళ్ళు కాదనరు. పవన్ అనే అబ్బాయి నేను ప్రేమించుకున్నాం. వాళ్ళతో పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఎల్లుంటే తన పెళ్లి ఫిక్స్ చేశారు. పవన్ని వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకురావాలంటే అది మీ వల్లే అవుతుంది. దానికి నేనేమి డబ్బులు ఇచ్చుకోలేను. కానీ కిట్టు చెప్తే మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో వచ్చాను. ఎలా అయినా మీరే హెల్ప్ చేయాలి. ఏంట్రా ఈ ప్రజాసేవలు? సెటిల్మెంట్లో సెంటిమెంట్ ఉండకూడదు. అన్నయ్య. చెప్పాడికే డబ్బే ముఖ్యం చెప్పు. ప్రతిదీ డబ్బుతో ముడి పెడితే ఎలానన్నా? పాపం పేదమ్మాయి. నా కోసమైనా మీరు ఒప్పుకోవాలంతే. నాన్న ఒక్క నిమిషం. అన్న, చిన్నప్పటి నుంచి వాడు మన వ్యాపారం పైన మొక్కు చూపలేదు. మొదటిసారి బేరం తీసుకొచ్చాడు. ఒప్పుకోనా? వాడే మన లైన్లోకి వచ్చేస్తాడు. కానీ మా వాళ్ళ పవన్ ఎత్తుకొచ్చారు. నవ్య తన్ని పెళ్లి చేసుకుంది. మధ్యలో నేను ఎర్రి చుక్కనయ్యాను. తను అలా నా బ్యాక్గ్రౌండ్ వాడుకుని నన్ను అలా పిచ్చోని చేస్తుంది అనుకోలేదు. కాలం గడిచింది. మా నాన్న పోయారు. మా అన్ని దందాన్ని కొనసాగిద్దాం అనుకున్నాడు. మై హూనా అన్నా, ఈ
దందా మనకు వద్దన్నా ఆ? నాన్నతోనే ఆగిపోని. రేయ్ పిల్లనాయల్లాగా మాట్లాడుకో పోతలకే. నేను చెప్పేది ఒక్కసారి వినిపించుకో అన్న, ఇది మనకి కరెక్ట్ కాదు. రేయ్ ఇది మన ఫ్యామిలీ బిజినెస్. తరతరాలుగా మనకు ఫుడ్ పెడుతున్న వృత్తిని మానేస్తే పైన ఉన్న మన పెద్దవాళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళు బాధపడ్డాను మనం కిడ్నీలు దానం చేయట్లేదు అన్నయ్య, కిడ్నాప్ దందా చేస్తున్నాం. వీళ్ళు బాధపడుతున్నా లేదా నాకు తెలియదు కానీ ఊరు మొత్తం మనం చూసి భయపడుతున్నారన్న. ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మన ఇంటికి రావట్లేదన్న, ఆడి కర్మ కలితే మనం లాక్కో. మనకి ఇలాంటి బతుకొద్దన్నా, వద్దన్నా. మనమన్నా మరి లాపో. మన ముత్తాత తాతకు నేర్పాడు, తాత నాన్నకు నేర్పాడు, నాన్న జగ్గుకు నేర్పాడు, జగ్గు నీకు నేర్పుతున్నాడు. ఏ వాళ్ళు సంతోషంగా లేరా? మనం సంతోషంగా ఉంటాం. ఎక్కువ ఆలోచించుకున్నా దందా మొదలెట్టు, ఇది ఫిక్స్. అసలు నేను చెప్పేది ఏమన్నా నీకు అర్థం అవుతుందా? నేను నిన్ను మారబట్టి నన్ను కూడా. నాకు ఇక్కడ ఉండాలంటే కంపరంగా ఉందన్నయ్య. నువ్వు మారమంటే నేను ఇక్కడ ఉండలేనన్నయ్య. నేను ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను. బయటికి పోతావా? పోయేం చేస్తావు? అడుక్కు తింటావా? నాకంత కర్మ పట్టలేదన్నయ్య. సంవత్సరం తిరిగే లోపల నీలా ఎవరి సొమ్మిదో పడి తినకుండా సొంతంగా సంపాదించి నిరూపిస్తా నిజాయితీగా. నువ్వు మన వాళ్ళు తప్ప నిరూపించి మన కుటుంబంలో ఇదంతా నీతోట ఆగిపోయే చూస్తానన్నయ్య. ఇది ఫిక్స్. రేయ్ రేయ్ తొడగొట్టం ఒకటే బ్యాలెన్స్ ఉంది, అది కూడా కొట్టి వెళ్ళిపో. రేయ్, కిట్టు నువ్వు ఆగవే. ఆడెక్కడ పోతాడు? కడుపు మాడితే 2 రోజుల్లో వస్తాడు పొట్టోడు. అది కాదండి. అదేనండి, మీరు పదండి. ఏయ్, నా కష్టాలు నీ కామెడీ ఉన్నాయా? సారీ. మీ అన్న చేసింది నచ్చక ఇల్లు వదిలేసావు, కానీ నువ్వు చేసింది కిడ్నాపే కదరా. ఏ నన్ను కిడ్నాపర్ అనమాక. నువ్వు మీ బాబు ఆడుకున్న ఆటలో నేను బంతినయ్యాను. ఏదైతే ఏంట్రా, కిడ్నాపే కదా చేసావు. ఇక నువ్వు కూడా మీ అన్నయ్య గ్యాంగ్ లో జాయిన్ అయిపోవచ్చు. నేను రికమెండ్ చేస్తా, కిడ్నాప్ లో బాయ్ 10 on 10 అని. సరదా కూడా అనకనందు, మళ్ళీ మన నిజంగానే తీసుకొచ్చిన దందాలు కలిపేస్తాడు. తమ్ముడికి ఈ అమ్మాయితో లవ్ అన్నా, తనతో పారిపోతుంటే ఇక లాభం లేదనుకుని బ్రెయిన్ వాడి ఎత్తుకొచ్చేసా. చూసావానా లవ్ని ఎత్తుకుంటే ఎలా వచ్చాడో. ఇడిగా వచ్చిందా? దర్జాగా దందా చేసుకోకుండా ఈ లేడీస్ వీక్నెస్